విహాన్ అమ్మకు జై జై. All of you, good morning. Anganwadi children, Anganwadi Vidya, very good. Manu రాగానే ఏం చేసాం? ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ అయిన వెంటనే ఏం చేయాలి? అటెండెన్స్ పలకాలి కదా. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, ప్రతి ఒక్కరూ పలకండి. చిత్రపు విహాన్ మౌర్య, మైనపాటి రిహాన్ వర్షిత్, పులి వీర దుర్గా సాయి ప్రశాంత్, కడిమి సిసికపాల్, బొల్లం సాన్విక, అయితే రిత్విక, గొడుగు సాన్వి, మంగం అమూల్య గ్రేస్, పెనిపోతుల మోక్షిత, పోతుల వెన్నెల సిడా, పోతుల ఆనంద్ వెంకట సుశాంత్, గంధం ఎరోన్ చందన్, పేతల అన్షిత్ హ్యారీ, గొల్ల సుసన్న గ్లోరీ, దాగే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, పులుగు అనన్య, జొర్రా షర్మిల, దడాల ధన్య, X for X-ray.
ఏమున్నాయి? వెజిటేబుల్స్ కి లెటర్ ఏమొస్తుంది? చందన్ వెరీ గుడ్. చందన్ చెప్పాడు. బి ఫర్ వెజిటేబుల్స్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? హెడ్. ఇది హెడ్. ఏంటిది? హెడ్. లెటర్ ఏమొస్తుంది ఫస్ట్? హెచ్. వెరీ గుడ్ మహా. శ్రీవల్. హెచ్ ఫర్ హెడ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి? వెరీ గుడ్. ఓయేనా? వెరీ గుడ్. ఓ ఫర్ ఆరెంజ్. ఇప్పుడు ఉంది కదా, ఓ ఫర్ ఆరెంజ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఏముంది? గోట్. గోట్ అంటే ఏ లెటర్ వస్తుంది? శ్రీవల్లి మహా చెప్పారు. జీ ఫర్ గోట్. చెప్పావా? వెరీ గుడ్. అయితే మీరు జీ ఫర్ గోట్. జీ ఫర్ గోట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది?
పరిజ్ఞానం అంటే మ్యాగ్నెట్తో మ్యాచ్. ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది కదా, ఈ మ్యాగ్నెట్కి ఆకర్షించే శక్తి ఉంది, కానీ అన్నింటినీ ఆకర్షించదు. కొన్ని కొన్ని వస్తువులు మాత్రమే ఆకర్షించుకుంటాయి. మీకు కొన్ని కొన్ని వస్తువుల్ని ఆకర్షించుకోరు. కొన్ని వస్తువులు దీనికి అంటుకుంటాయి, కొన్ని అంటుకోవు. అవి ఏంటో మీరు ఇప్పుడు తెలుసుకోవాలి. సరేనా? నేర్చుకుందాం అవి ఏంటో. ఇక్కడ నేను ఏం పెట్టాను? బిల్డింగ్స్ పెట్టాను, రాళ్ళు పెట్టాను, ప్లాస్టిక్స్ పెట్టాను, ఇక్కడ నెంబర్స్ పెట్టాను, ఇక్కడ పెన్సిల్స్ పెట్టాను కదా. ఇప్పుడు దీంతో ఈ మ్యాగ్నెట్తో మనము వాటిని టచ్ చేసి చూద్దాం. వీటికి అవి అతుక్కుంటాయా లేదా అన్నది మనం చూద్దాం. సరేనా? ఫస్ట్ ఏం టచ్ చేద్దాం? పెన్సిల్స్ టచ్ చేద్దాం. అంటుకుంటుందా? అంటుకోలేదు. నెక్స్ట్ ఈ చూద్దాం. అంటుకుంటాయా? అంటుకుంది. ఎందుకు అంటుకుంది? ఎందుకంటే దీనికి వెనకాల కూడా దీనికి మ్యాగ్నెట్ ఉంది. ఈ మ్యాగ్నెట్ ఉంది కనుక ఈ మ్యాగ్నెట్కి ఈ మ్యాగ్నెట్ అంటుకుంటుంది. చూసారా? అంటుకుందా? అంటుకుంటుంది అనమాట. దీనికి వెనకాల మ్యాగ్నెట్ ఉంది కాబట్టి అంటుకుంటుంది. ఏంటి? ప్లాస్టిక్స్ చూద్దాం. అంటుకుంటున్నాయా? అంటుకుంటాయి. నెక్స్ట్ స్టోన్స్. ఈ అతుక్కున్నాయా? అతుక్కోలేదు. ఇప్పుడు పెన్నెస్ ఏమైంది? అతుక్కున్నాయి. ఎందుకు? ఈ పెన్నెస్ లో ఇనుము అనమాట. ఇనుముని మ్యాగ్నెట్ని ఇవి అతుక్కుంటాయి. ఇప్పుడు ఇవే కాకుండా ఇక్కడ చూడు, మనకి విండో ఉంది కదా, ఈ విండో చూపిస్తాను చూడండి. విండో కూడా అతుక్కుంటారు. చూడండి, అతుక్కుందా? చూసారా? అంటే ఇనుమును మాత్రమే ఇది ఆకర్షించుకుంటారు. చెక్కవి, ప్లాస్టిక్, పేపర్స్, లేదంటే లీవ్స్ ఇలాంటి వాటిని ఆకర్షించుకోదు, అతుక్కోదు. ఓన్లీ ఇనుము, మ్యాగ్నెట్ అలాంటి వాటిని ఇనుమును మాత్రమే పట్టుకుంటారు, మిగిలిన వాటిని ఇది పట్టుకోదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరంటే మహా, ఇప్పుడు నువ్వు టచ్ చేసి చెప్పు, ఏమేమి అతుక్కుంటున్నాయో. అతుక్కుందా? అతుక్కుందా? అతుక్కున్నాయా? ఇది తీసే, ఈ చూడు, అతుక్కున్నాయా? మరి ఏమతుక్కుంటున్నాయి? నువ్వు చూపించు నాకు. ఎందుకు అతుక్కున్నాయి? ఈ ఉన్నాయి కదా, ఈ బిజినెస్ ఇనుము అనమాట. ఇది ఇనుముతో ఉంటుంది కనుక దీన్ని అతుక్కుంటాయి. చూసారా? చూసారా? అతుక్కుంటాయా? చూసారా? అదే. ఇప్పుడు అర్థమైందా మీకు? మ్యాగ్నెట్ దేనికి అతుక్కుంటుంది? మీకు అర్థమైందా? దేనికి అతుక్కుంటుంది చెప్పండి. ప్లాస్టిక్ అతుక్కుంటుందా? చెక్కను అతుక్కుంటుందా? పోనీ రాళ్ళు అతుక్కుంటాయా? ఆకులు, పేపర్లు అతుక్కుంటాయా? ఏవి కూడా దీనికి అతుక్కోవన్నమాట, అంటుకోవు. దీనికి ఇనుము, మ్యాగ్నెట్ మాత్రమే దీనికి అంటుకుంటాయి. మీకు అర్థమైంది లేదా చెప్పండి. అలానే అర్థమైందా? అర్థమైందా? ఓకే. క్లాస్ పెట్టండి. అర్థమైంది. ఓకేనా? మీరు ఏ షేప్ లో దూకుతారో ఆ షేప్
చూడు కింద. ఏంటది? కింద చూడు షేప్ ఎలా ఉందో. ఏంటది? వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శనగలు